నాకు అర్థం కావడం లేదు మృదుల. నువ్వు ఇన్ని ఆలోచించి నువ్వు తట్టుకోవడానికి సిద్ధపడుతున్నావేమో గానీ అసలు నా వల్ల అయితే కావడం లేదు మృదుల. వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఇక్కడ నా గుండె పగిలిపోతుంది. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అరే ఏంటిది చిన్నపిల్లాళ్ళ? నేనేం చేసినా ఆలోచించి చేస్తానని మీరు నమ్ముతారు కదా, ఈసారి కూడా నమ్మండి. మా బంగారం కాదు, మా బుజ్జి కాదు. ఏదో ఒకటి చేసి ఇలాగే నోరు మూయించేస్తాం. అయినా మీ ఆడవాళ్ళతో అస్సలు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ముందు చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం అంటారు. కానీ చివరికి మీరు చెప్పింది వినేలానే చేస్తారు. ఏం చేస్తాం? చెప్పిన వెంటనే మాట వినకపోతే మిగిలిన దారి ఇదొక్కటే కదా. సరే, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోండి. టాబ్లెట్ వేసుకున్నావేంటి? ఏమైంది? ఏం కాలేదు, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. నువ్వు ఇలా ప్రతి చిన్నదానికి మందులు వేసుకుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇలా కూర్చో. మధుగారు కూర్చో. ఏం చేయబోతున్నారు సార్? తలనొప్పిగా ఉందన్నాను కదా అని ఏ సొత్తు తీసుకొచ్చి ఇంకో 4 దెబ్బలు వేయరు కదా. ఇంత బాధలో కూడా నువ్వు నన్ను నవ్వించాలని చూస్తున్నావు కదా. కదలకుండా కూర్చో. ఏం చేస్తున్నారు? కదలకుండా కూర్చోమని చెప్పానా? తిరుగు. మధు గారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? ట్రీట్మెంట్ నీకే కాదు మాకు చేయడం వచ్చు. కదలకుండా ఇలాగే కూర్చో. ఎలా ఉంది మేడం ఇప్పుడు? నొప్పి తగ్గిందా? తగ్గింది, కానీ పెయిన్ బాంబ్ వల్ల కాదు. మీరు చూపించిన ప్రేమకి తగ్గిపోయింది. అరే మళ్ళీ ఏమైంది? నన్నంతా మర్చిపోమని చెప్పి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. మనకి గాయం అయితేనే కాదు, మనసుని తాకినా కన్నీళ్ళు వస్తాయి. సారీ మధు గారు. సారీనా? సారీ దేనికి? ఇప్పటికిప్పుడు సారీ చెప్పేంత ఏం జరిగిపోయింది మేడం? అమ్మంటే మీకెంత ఇష్టమో తెలుసు, ఎప్పుడూ వదిలి ఉండరని కూడా తెలుసు. నేను నిజం చెప్పొద్దనడం వల్లే కదా దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ
మనసు పెళ్ళయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలి కదా ప్లీజ్. ఇంకా ఏదైనా విషయంలో సారీ చెప్పాలా? ఒక్కటేంటి, చాలా సారీలే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని సారీలు కలిపి ఒకేసారి చెప్పేస్తానులే కానీ ముందు నేను చెప్పేది వినండి. హ్మ్, అప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను కదా, హ్మ్. వాళ్ళు సాయంత్రం ఫోన్ చేశారు. ఎలా అయినా వాళ్ళ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనైతే ఒక డిసైడ్ అయిపోయాను. మానసి పెళ్ళైపోయాక ఇద్దరం కలిసి అదే కంపెనీలో జాయిన్ అయిపోదాం. హాయిగా కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇంట్లో ఆఫీస్లో ప్రతి క్షణం చూస్తూ కలిసి ఉండే అవకాశం. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? ఏమంటారు? మేడం గారు డిసైడ్ అయిపోయారని ఇంత ఖచ్చితంగా చెప్పాక కాదనేదేముంది? నీ ఇష్టమే నా ఇష్టం. అయ్యో, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పొద్దున్నే మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. తొందరగా లేవాలి, పడుకోండి. సరే, ఆ, ఆగండి. మళ్ళీ ఏమైంది? ఆ, కొంచెం ఆ గడ్డం ట్రిమ్ చేసుకోండి. సరే, మార్నింగ్ ఫ్రెష్ అవుతాను. అత్తయ్య మావయ్య మరీ ఇలా తయారయ్యారేంటి మాన్సి? అది ఇంట్లో ఉంటే వీళ్ళకి నేల మీద కాళ్ళు నిలబడవు కదా. అంతా నేను చేసిందేలే సరిగా. దాన్ని నెత్తిన పెట్టుకొని తిప్పినా ఇంట్లో అందరికీ అదే అలవాటైపోయింది. అయినా ఇప్పుడేమైంది? ఏమైందా? ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదా? దానికోసం ఇంట్లో హోమాలు యాగాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారు కదా. నాకేదో తేడా కొడుతుంది మాన్సి. తేడానా? ఏందది? ఎంత మృదులంటే ఇష్టం ఉంటే మాత్రం, ఎంత దాని మీద నమ్మకం ఉంటే మాత్రం, కడుపులో పెరుగుతున్నది వేరే వాళ్ళ బిడ్డని తెలిస్తే మనసులో ఏదో ఓ మూల కెలికేస్తుంటుంది కదా మాన్సి. మరి వీళ్ళేంటి అసలేమీ జరగనట్టు, కడుపులో బిడ్డకి మధు అన్నయ్యే తండ్రి అయినట్టు తెగ సంతోషంగా కనిపిస్తున్నారు. ఏదో మిస్టరీ ఉన్నట్టుంది మాన్సి. మిస్టరీ లేదు, తొక్కలేదు. నువ్వు మరీ చాలా దూరం ఆలోచిస్తున్నావు. చేసిన ఏదో పని కవర్ చేయడం కోసం ఊరికే హడావిడి చేస్తున్నారంతే. వీడొకడు అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదంటే నువ్వంటే ఇష్టం, తొక్క తోటకూర అని చావ కొడుతుండు. చెప్పు బాబు. ఆంటీ, మానసికి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం బాబు. ఫోన్లో అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కదా, ఆయన ఇట్లంట పడుతున్నాడేందే? ఏం చేస్తే ఈ జుట్టు వదులుద్ది? మానసి, నీ ఫోన్ కలవట్లేదంట. అబ్బాయి లైన్లో ఉన్నాడు, మాట్లాడు. హలో, హలో మానసి. చెప్పండి. ఏం లేదు, షాపింగ్ చేయాలి. నీకెప్పుడు వీలైతుందో చెప్తే ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు, నేను మా అమ్మతో కలిసి షాపింగ్కి పోతా. మీరెళ్ళండి. ఓకే మానసి, నీకెలా ఇష్టమైతే అలాగే చేద్దాం. థ్యాంక్స్. సరియు, అమ్మ ఫోన్ చేస్తే మావయ్య రమ్మన్నారని చెప్పు. కోపంగా ఉండి రానని చెప్తుంది. అయినా సరే రమ్మన్నామని చెప్పు. మానసి నిశ్చితార్థం రోజే మీ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే అత్తయ్య. నేను మీ మావయ్య ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటామమ్మా. కానీ మీరే లేనిపోని ఆవేశాలకి పోయి జీవితాల్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. అలా ఏం లేదత్తయ్య. నాకంతా తెలుసు సరియో, నేనేం చిన్నపిల్లని కాను. చూడు మానసి, తల్లిలా కాదు, ఒక స్నేహితురాలిగా చెప్తున్నాను.
జీవితాన్ని చక్కబెట్టుకునే అవకాశం ఎప్పుడో గాని రాదు. వచ్చినప్పుడు దాన్ని కాలదనుకోకూడదు. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నీక్కూడా చెప్పేది అదే సరియు. నీ గురించి తరుణ్ గురించి మాత్రమే ఆలోచించు. మిగతా విషయాలు నీకనవసరం. నాకు తరుణ్ బావే ముఖ్యం అత్తయ్య. మిగతా విషయాలు నాకెందుకు? వెంటనే అమ్మకి ఫోన్ చేసి రమ్మంటాను. మీరు ముహూర్తాలు పెట్టించండి. ఉమ్. ఏంది సరియు ఇది? రోజు రోజుకి మా అమ్మ నా పాలిట విలన్లా తయారవుతుంది. అత్తేమో ఏదో చేస్తానంటది, కానీ ఈడ రోజు రోజుకి చిరాకు ఎక్కువైపోతుంది. నీకు చిరాకైతే నాకేంటి? నాకు మాత్రం లైన్ క్లియర్ అయింది. బావతో పెళ్ళైపోతుంది. ఈ యాస్తి నా చేతికొస్తుంది. ఏం లేదు, దిండు జారిపోతుంటే సరి చేశాను. అవునా? నేను ఇంకేదో అనుకున్నాను తెలుసా. అలాగా? ఏమనుకున్నారేంటి? ఏం లేదు, పొద్దున్నే భర్త దగ్గరికి ప్రేమగా వచ్చి ముద్దు ఏమన్నా పెడుతున్నావేమో అనుకున్నా. అయినా మాకంత సీన్ ఎక్కడదలే. ఆ ముద్దు ముచ్చట్ల కోసం ప్రత్యేకంగా పెట్టి పుట్టాలి. మిమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి వెటకారం మాటలు మాట్లాడితే ఈసారి గిల్లడం కాదు, తోడపాసం పెడతా. పూజకి టైం అవుతుంది, తొందరగా లేచి రెడీ అవ్వండి.
కాసేపు ఆగలేస్తానులే మృదుల. అరే టైం అవుతుంది, లేవండి. ఏంటి సార్ అలా చూస్తూ ఉండిపోయారు? కళ్ళ ముందు ఏదైనా అద్భుతం కనిపిస్తే కాసేపు మైండ్ పనిచేయదు మృదుల. అదే అద్భుతం ఇలా అందంగా తయారై వస్తే ఇంకెలా ఉంటుంది? చూపు తిప్పుకోవడం సాధ్యం అవుతుందా? కనురెప్పు వేయడం కుదురుతుందా? అసలు ఈ అందాన్ని పొగ కవిత్వం తెలిసిన దేవదాస్ అయినా అయి ఉండాలి, లేదా మత్తులో ఉన్న కాళిదాస్ అయినా రావాలి. మామూలు మనుషులకు సాధ్యం కాదు మృదుల. ఏమైంది సార్ ఈరోజు? పొద్దునే లేచి కాళిదాసు దేవదాసు అని కవిత్వాలు మాట్లాడుతున్నారు. కవితలు నేను కదా రాయాల్సింది. హా? ఏమన్నా? నువ్వు కవిత్వం రాయడం ఏంటి? ఇలా స్లిప్ అయిపోయానేంటి? అదే కవిత్వం బాగా చెప్తున్నారు, రాయమంటారా అని అడుగుతున్నాను. అవును, ఏంటి పొద్దున్నే? ఇంత అందంతో మనసును కదిలిస్తే ఊరుకుంటుందా? మాటలకు బదులు కవిత్వమే పలుకుతుంది. కానీ ఏదో చిన్న లోటు కనిపిస్తుంది. అందమైన ఆల్చిప్పలాంటి మొహానికి నుదుటి మీద ముత్యం అంత బొట్టు ఉంటేనే కదా అందం రెట్టింపయ్యేది. అయ్యయ్యో, పెట్టుకోలేదా? పెట్టుకుందామని తీసానే. ఎక్కడ పెట్టాను? నాకు అనిపించింది. ఎక్కడ? ఇంతకన్నా అందమైన చోటు ఇంకొకటి ఉంటే ఎక్కడ దిష్టి తగిలిపోతుందోనని బొట్టును దిష్టి చుక్కలా బాగానే పెట్టావు. అబ్బా, అసలు ఏం కళ్ళండి బాబు మీవి. ఎక్కడ చూడాలో అక్కడ చూసేస్తాయి. మొహం తడిగా ఉంది, ఆరక పెట్టుకుందామని కాసేపు అక్కడ పెడితే అక్కడ కూడా